శరీరధారణ మహోత్సవం వలన మీ అందరితో కలిసి దేవుని వాక్యం కోసం నివాసం చేయడానికి దేవుడు అనుగ్రహించిన ఈ గొప్ప సమయాన్ని బట్టి ఆయన వందనాలు తెలియజేసుకుంటూ లూకా సువార్త 2వ అధ్యాయంలో లేఖన భాగాన్ని మనం చదువుకొని ఆరాధించడం కొరకు దేవుని యొక్క సత్యం వైపు మన హృదయాలు ఎత్తిపట్టుకున్నాం. లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 8 చదువుతాం. 8 నుంచి 20 వచనం వరకు మనం కలిసి చదువుకుందాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండెను. ప్రభువు దూత వారి ఎదురుగా వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడింది. ఆ దూత బయటపడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కారణవారు ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పట్టుకుని మీరు చూచారని వారితో చెప్పండి. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలగాలని దేవునికి స్తోత్రం చేయించండి. ఆ దూతలు తమ యొక్క పరలోకం వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును మనకు తెలియజేయించున్నాడు. మనం ప్రతి వరకు వెళ్ళి చూడండి. ఒకరితో అక్కడ చెప్పుకొని త్వరగా వెళ్ళి రైలు ఏసేపును తొట్టిలో శిశువును చూచి వారు చూచి ఈ శిశువును గురించి తమతో చెప్పుకున్న మాటలు ప్రచురం చేసేది. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులకు వచ్చి ఉన్న వారందరూ ఆశ్చర్యపడేది. అయితే హృదయంలో తమ పోసుకొని భద్రం చేసుకోండి. అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పుకుంటుంది. ఆ ఉన్న వాటిని తక్కువ వాటిని దేవుడికి పచ్చి స్తోత్రం చేసి ప్రార్థన చేసుకుంటాం. తండ్రి మీ వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటాం. మా కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి మీరు మాకు అనుగ్రహించిన గొప్ప మేలులను మీరు జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను ఆరాధించుటకు నీ సన్నిధిలో మేము కూడి ఉండగా తండ్రి మాయను దయించి నీ సత్యం చేత మమ్మల్ని సన్నిధించింది. నీ సన్నిధిలో నిజంగా మేము ఆయన సాగిలు పడి పూజించి గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని మీరు మాత్రమే మేము పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సో ఇది మనకి తెలిసిన లేఖన భాగమే అయినప్పటికీ దేవుని ఆరాధించడం కొరకు ఇందులో నుంచి ఒక సత్యాన్ని మనం తీసుకొని దానిని బట్టి దేవుని ఆరాధించడానికి మన మనసుల్ని సిద్ధపరచుకుందాం. ప్రభు దూత గొర్రెల కాపరులకి కనబడి ఒక శుభవర్తమానాన్ని వారికి అందజేశారు. ఏమనంటే ఇది మీకు మాత్రమే కాదు కానీ ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం అని వారికి తెలియజేస్తూ, ఏంటి సువర్తమానం అంటే దావీదు పట్టణమందు మీరు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ఎవరో కాదు, ఈయనే ప్రభువైన క్రీస్తు. ఈయనే కొన్ని వందల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న అభిషక్తుడైన మిమ్మల్ని పరిపాలించబోతున్న ఆయన పరిపాలనలో సమాధానం ఏలుబడి చేయిస్తున్న ఆ వ్యక్తి ఎవరంటే ఇదిగో ఈయనే అని చెప్పి వారికి సువర్తమానం అందించగా, ఆ సువర్తమానంలో ప్రాముఖ్యమైన వర్తమానం ఏంటంటే ఈయన బట్టి సర్వోన్నత స్థలముల్లో దేవునికి మహిమ కలుగుతుంది, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం కలుగుతుంది అని వారు వర్తమానం చెప్పేసి ఆ ప్రభుదూత వర్తమానం చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. బట్
ఆ కాపురులు జ్ఞాపం చేసుకుంటున్నారు ఈ మాటలు. జ్ఞాపం చేసుకోవడం మాత్రమే కాదు, ఆ సత్యాన్ని చూడడానికి వారు దావీదు పట్టణం అనగా బెత్లెహేము దగ్గరికి వెళ్ళారు. ఆయన చూశారు కూడా. చూడడం మాత్రమే కాదు, ఈ విషయాన్ని అనేకులు చెప్పారు. ఇదిగో ప్రభుదూత మాకు కనిపించి ఏం చెప్పారంటే, క్రీస్తు కోసం ఎదురు చూస్తున్నాం కదా, ఆ క్రీస్తు నేడు మన రక్షకుడిగా ఆయన బెత్లెహేము పట్టణంలో పుట్టాడు అని ఆయన్ని ప్రచురపరిచారు. అంత మాత్రమే కాదు, సో వారు ఇవన్నిటిని విని దేవుని మహిమపరుచు స్తోత్రం చేర్చు తిరిగి వెళ్ళారు. సో ప్రభుదూత చెప్పిన మాటల్లో వారికి ఏం అర్థమైందంటే, ఏం అర్థమైందని చెప్పి వారు పరిగెత్తుకొని వెళ్ళారు. వారు ప్రచురపరిచారు, దేవునికి స్తోత్రం చేశారు. వారికి అంత ఆనందం కలిగించే అంశం ఏముంది అక్కడ అనేది మనము కొంచెం పరిశీలనగా చూడాలి. వారు ఎంత ఆనందభరితులయ్యారంటే చాలా ఆనందభరితులయ్యారు. అందరికి విషయం చెప్పుకుంటూ వెళ్ళారు కదా. ఈరోజు ఈ ప్రభు యొక్క జన్మ వృత్తాంతం మన ఇళ్లల్లో వినిపించడం లేదు, మన పక్కింటి ఇళ్లల్లో మనం వినిపించడం లేదు, మనం మాట్లాడుకోవడం మానేశాం. కానీ ఆ గొల్ల అలా కాదు, తోత చెప్పిన మాటని వారు జ్ఞాపకం చేసుకుంటూ ఈయన గురించిన విషయాల్ని వారు ప్రచురపరచడం మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం చేయడము మొదలుపెట్టారు. ఏమని ప్రచురపరచుంటారంటే, ఇదిగో తోత వచ్చి మాకేం చెప్పారంటే, సర్వాణ స్థలంలో దేవునికి మహిమ, తనకిష్టులైన వారికి భూమి మీద సమాధానం. ఏంటి సమాధానం? అది ఎలాంటి సమాధానమో మనకు అర్థమైతే తప్ప ఆ రోజు వారు ఆరాధించలేరు, ఈరోజు మనము ఆరాధించలేము. సో దేవుడు ఇవ్వబోతున్న సమాధానం ఏంటో, ఆ సమాధానం యొక్క పరిపూర్ణత ఏంటో, ఆ సమాధానంలో ఉండిన ఆ నిండుతనం ఏంటో, ఆ సమాధానాన్ని మన యొక్క మేధస్సుకి అందని సమాధానంగా మనకు తెలిస్తే మనం కూడా ఏం చేస్తామంటే కేవలం ఆరాధించి వెళ్ళిపోయేవారు కాదు, కానీ ఆ యొక్క సమాచారాన్ని, ఆ ఆనందాన్ని మన పక్క వారితో పంచుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఇష్టపడతాము. ఏంటి సమాధానం అంటే, ఒక యెషయా గ్రంథం తీసుకున్నట్లయితే 2-3 మాటలు చూపించి చాలా తక్కువ సమయంలోనే మనము ముగించుకొని ఆరాధించడానికి మనం సిద్ధపడతాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో మనకందరికీ తెలిసిన వచనాలే. 9వ అధ్యాయము 6వ వచనం అనేది ఇలా రాయబడింది. బలవంతుడైన దేవుడు, అధిపతి అని అతనికి పేరు పెట్టారు. ఇప్పుడు క్రీస్తు పూర్వం 720-730 సంవత్సరాల క్రితం రాయబడిన ఈ లేఖన భాగాన్ని వారు సంవత్సరాల తరబడి ధ్యానించుకుంటూ వస్తున్నారు. ధ్యానించుకోవడం మాత్రమే కాదు, ఈ యొక్క లేఖనం యొక్క నెరవేర్పు కొరకు వారు ఎదురు చూస్తూ వస్తున్నారు. ఈరోజు ఆ దూత ఇచ్చిన వర్తమానం ఏంటంటే, సమాధానకర్తకి అధిపతి అని మీకు చెప్పాను కదా, నా ప్రవక్త అయిన యెషయా ద్వారా మీకు అది వెల్లడి చేయబడింది కదా. ఆ సమాధానకర్తకి అధిపతి నేడు దావీదు పట్టణమందు జన్మించాడు. ఆ సమాధానకర్తకి అధిపతి అనగాన యూదుల యొక్క మనసు, యూదుల యొక్క హృదయంలో ఏమి తోచి ఉండొచ్చు అని మనం గమనించవచ్చు. రైట్, మనము యెషయా గ్రంథము 11వ అధ్యాయము తీసినట్లయితే, యెషయా గ్రంథము 11వ అధ్యాయము 6-10 వచనాలని మనం జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. ఎందుకంటే సమాధానకర్త యొక్క అధిపతి ఎటువంటి సమాధానాన్ని ఇవ్వడానికి భూమి మీదకి ఆయన వచ్చాడో అనే విషయం మనకు అర్థమైతే, అటువంటి సమాధానం అన్నది మన ఊహలకు అందంది, అటువంటి సమాధానం అన్నది మన జ్ఞానానికి మించింది. అటువంటి సమాధానం ఎరిగితే తప్ప సమాధానకర్త యొక్క అధిపతిని మనం పూజించలేము, ఆయన్ని మనం ఆరాధించలేము. అందరం కలిసి 6-10 వచనం చదువుకుందాం. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయను,
చిరతపులి మేకపులి యొద్ద పట్టుకునను, తోడుయు పగల సింహమును పెంచబడ్డ కోడియు కూడుకొనగా పాలు వాటిని తోడు, ఆవులు ఎలుగులు కూడివేయను, వాటి పిల్లలు ఒక చోటనే పడుతాయి. యుద్ధమైనట్లు సింహం గడ్డెమయ్యను, పాలకొడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడను, ఇరునాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చేయి చాచును. ఆ పరిశుద్ధ పర్వతమంతము ఏ మృగమును హాని చేయదు, నాశనం చేయదు. సముద్రము జలముతో నిండి ఉన్నది, లోకము యెహోవాను గురించిన జ్ఞానంతో నిండి ఉన్నది. ఆ దినమున ధ్వజముగా నిలుచుచుండు, యక్ష వేరు చూడక జనములు విచారణ చేయు. ప్రభావం కలదు. ఆ సమాధానకర్తకు అధిపతి ఇవ్వబోతున్న సమాధానం యొక్క సంపూర్ణత యెషయా తన 11వ అధ్యాయంలోనే ఆయన రాయించుకొని వచ్చాడు. ఈ అధిపతి వచ్చి రాజ్యం చేస్తున్నప్పుడు ఆ రాజ్యంలో ఎటువంటి సమాధానం వస్తుందో ఆయన రాసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు వాస్తవానికి ఇది నమ్మలేని నిజాలుగా మనకు అనిపించవచ్చు. కొన్నిసార్లు మన హృదయము వీటిని అంగీకరించే విధంగా లేకపోవచ్చు, కానీ ఒకటి మాత్రం వాస్తవం. ఓకే, ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు, ఆయన రాజ్యం చేస్తున్నప్పుడు ఇప్పుడు చదవబోయిన వాక్యాలనేవి త్వరలో నెరవేరుతాయి. అవి ఏంటంటే, తోడేలు గొర్రె పిల్ల యొద్ద వాసము చేయను. ఇవి అసాధ్యమే కదా మనకి. ఒక తోడేలు గొర్రె చూసిందంటే సంబరం చేసుకుంటుంది. ఓ మంచి విందు దొరికింది అనుకుంటారు కదా. కానీ ప్రభు అంటాడు, నా సమాధానం ఏంటో తెలుసా, నేను వచ్చేటప్పుడు, నేను రాజ్యం చేసేటప్పుడు ఆ రాజ్యంలో సమాధానం ఎలా తెలుసా, గొర్రె పిల్ల తోడేలు పక్కన ఏం చేస్తాయి, వాసం చేస్తాయి. వాళ్ళిద్దరి మధ్య అంత సమాధానం ఉందంటే లోకంలో ఎంత సమాధానం ఉంటుందో మీరే చూసుకోండి అని చెప్పి యెషయా చెప్పిన మాటనే ప్రభు దూత ఎవరో చెప్పారంటే, దూతలు చెప్తున్నప్పుడు, ఇదిగో సర్వోన్నత స్థలంలో దేవునికి మహిమ, భూమి మీద తనకి ఇష్టమైన వారికి సమాధానం. అంటే ఏంటి సమాధానం, ఏంటి సమాధానం అని మనం ఆలోచన చేయాలి. రైట్, తర్వాత చూడండి, చిరతపులి మేకపిల్లి యొద్ద పండుకొనును. ఇప్పుడు చూస్తుంటే అది మనకి నమ్మలేని నిజాలు, ఇది వాక్యం చదువుతుంటే. కానీ దేవుని వాక్యం త్వరలో నెరవేరబోతుంది. ఒకే చిరతపులి వచ్చి ఒకే మేకపిల్లి యొద్ద పడుకుంటుంది, దూడ పద్మసింహంట పెంచబడ్డ కోడి కూడుకొనగా. చూడండి, ఆవుని సింహం వదులుతుందా చెప్పండి, తినేస్తుంది. పిల్లని వదులుతుందా, తినేస్తుంది. కానీ ఇద్దరు కూడా కూడుకొని ఒకే బాలుడంట తోలుతాడంట. ఒకవైపు సింహం అంట, ఒకవైపు ఆవు అంట, ఒకవైపు దూడంట. ఎవరు తోలుతాడంట ఇక్కడ, పిల్లడు, చిన్న పిల్లడు వచ్చి సింహానికి అంతా వెళ్ళిపోతుంటుందంట అంటాడు. అటువంటి సమాధానాన్ని భూమి మీద స్థాపించి మీకు చూపించడం కొరకు సమాధానకర్త అధిపతి ఈ భూమి మీదకి వచ్చాడు. పుట్టిన బాలుడు మామూలు బాలుడు కాదు, ఆయన అసమానుడు. ఇప్పుడే పాట పడుకున్నాం కదా. ఓకే, ఆయన అసమానుడు. ఎటువంటి వాడంటే ఆయన ఓకే, మీరు కని విని ఎరగని సమాధానాన్ని ఓకే స్థాపించి అందులో మిమ్మల్ని పెట్టడానికి, మీరు చూడడానికి, మీరు అనుభవించడానికి, ఆశ్చర్యపోవడానికి, ఆయన ఆరాధించడానికి ఆయన ఏం చేశాడంటే ఓకే మనకి ఎవరు తీసుకొచ్చాడు ఆయన, ఓకే ఆ మంచి బాలుడు దేవుని కుమారుడు ఈ భూమి మీదకి వచ్చాడు. మనకు మాట చదువుతాను. ఓకే, ఆవులు ఎలుగులు కూడి వాటి పిల్లలు ఒక చోటనే పండుకొనను, యుద్ధమైనట్లు సింహం గడ్డి మేయను, పాలు కుడిచి పిల్ల నాగుపాము పుట్ట చేత ఆటలాడను, విరునాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. అర్థం ఏంటంటే, బయటికి వెళితే మన పిల్లలు ఏం చేస్తామంటే కాళ్ళకి షూ వేస్తాము, ఉంటే బట్టలు కలుపుతాము. ఎందుకంటే ఏ దోమ పడుతుందా అని చెప్పి భయం మనకి. రాత్రిపూట దోమతరలు కట్టుకుంటాం, రాత్రిపూట ఆలవట్లు పెట్టుకుంటాం. మన భయం ఏంటంటే ఏ దోమ వచ్చి, ఏ పురుగు వచ్చి నా బిడ్డ కొడుతుందో, నా కొడుతుందో, మాకు ఆ యొక్క ఆరోగ్యం పాడైపోతుందో అని చెప్పి దిగులు పడుతూ బ్రతుకుతున్నప్పుడు దేవుడు చెప్పిన సువార్త తెలుసా అండి, ఆయన చెప్పిన సమాధానం యొక్క ఆ సారాంశం ఏంటి తెలుసా, ఇగో నువ్వు దోమకు భయపడుతున్నావు, చీమకు భయపడుతున్నావు, పురుగు భయపడుతున్నావు. ఒకరోజు రాబోతుంది ఓకే, మీ పిల్లలు నాగుపాము పుట్ల మీద ఆడుకున్నా సరే ఆ నాగుపాము ఏం చేయదు, మీ పిల్లలకి ఏం చేయదు.
ఈరోజు దోమకు భయపడుతున్నావు, ఈరోజు చీమకు భయపడుతున్నావు, ఈరోజు ప్రతిదానికి భయపడుతున్నావు ఏం కలుస్తుందని చెప్పి. ఆ సమాధానం ఎప్పుడుంటే నీ పిల్లడు వెళ్ళి, చిన్న పిల్లడు వెళ్ళి ఆ నాగుపాము పొట్ట మీద ఆడుతుంటే అవి ఏమి చేయవు. అంత సమాధానం, అంత సమాధానం కదా. మనం ఇప్పుడు చూస్తే మనకి ఏమనిపిస్తుందంటే ఇది నిజం సాధ్యమేనా అనిపిస్తుంది కదా. అవును సాధ్యమే. ఎందుకంటే మనము ఈ విషయాల మీద శ్రద్ధ కలిగి ఉండాలి. మనమే పుస్తకాలు చూసినట్టు ఒకప్పుడు 80స్‌లో 80లో నేను 4వ తరగతి చదువుతున్నప్పుడు 85 ఆ టైం 84 ఆ టైంలో రైట్. మా మాస్టర్ ఏం చెప్పారంటే, "అరే బాబు నీరు పారవేయకురా. ఈ నీరు ఏం చేస్తావంటే ఒకరోజు మీకు దొరకదు. కొనుక్కోవాల్సి వస్తదని" చెప్పాడు. నాకు ఆ టైంలో 80స్‌లో ఏమనిపించిందంటే నీరు కొనుక్కోవడమా? మా చెరువుల నిండా నీరుంది. మా బావుల నిండా నీరుంది. రైట్. ఈ నీరు మేము ఎలా కొనుక్కుంటామండి? మా మాస్టర్ చెప్పారు గానండి, ఒక ఆయన అతిశయోక్తిలో చెప్పారనుకున్నాను. 90స్‌కి వచ్చేసరికి వాటర్ బాటిల్ కనబడేసరికి నాకెవరొచ్చారంటే, నాకు పాఠం చెప్పిన మాస్టర్ గుర్తొచ్చారు. ఏంటంటే, "నువ్వు నీరు కొంటావురా బాబు" అన్నప్పుడు ఆ 80స్‌లో నమ్మలేదు. 90స్‌లో నా కళ్ళ ముందు ఏమైంది? కొనే ప్రత్యక్షత వచ్చింది. నా ముందు కనపడింది. నీరు కొనుక్కోవడం అనేది. అలాగే 90లో కూడా 2000 సంవత్సరం 98 ఆ టైంలో మా ఫ్రెండ్ ఒకాయన ఉన్నాడాయన. ఆయన నా దగ్గరకొచ్చి ఏం చెప్పాడంటే, "రేయ్! మనం బిజినెస్ చేద్దాం" అన్నాడు. ఏంటి బిజినెస్ అంటే మినరల్ వాటర్ బాటిల్ అమ్ముదాం అన్నాడాయన. పెద్ద పెద్ద డబ్బాలతో. ఊరుకోరా బాబు! ఆల్రెడీ వాటర్ ఫిల్టర్స్ ఉన్నాయి. అన్ని ప్యూరిఫై అవుతున్నాయి. ఇప్పుడు మనం వాటర్ బాటిల్ కొంటే ఎవరు కొంటారు? నువ్వేదో పెద్ద బిజినెస్ చెప్తున్నావు గానీ, అది అంత పెద్ద కాదు అన్నాను. కానీ వితిన్ 5 మినిట్స్‌లో ప్రతి ఇంట్లో కూడా ఒక వాటర్ బాటిల్ ఉండడం మొదలైంది. నేను ఏదైతే అసాధ్యం అనుకున్నానో, ఏదైతే అది అవ్వదేమో అనుకున్నానో, అది మా కళ్ళ ముందు కనిపించుకుంటూ వచ్చింది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు మనకేమనిపిస్తదంటే, ఇది నమ్మలేని నిజాల్లాగా మీ కంటికి కనబడొచ్చు. మీ మనసుకి, మీ హృదయానికి గోచరం కావచ్చు. కానీ దేవుని వాక్యం ఎప్పుడు కూడా అది ఊరగా చెప్పదు. ఈ వాక్యము త్వరలో నెరవేరబోయి ఉంది. నెరవేర్చబడడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఈ వాక్యం యొక్క నెరవేర్పుని భూమి జరిగించడం కొరకే యేసు ప్రభువారు దిగొచ్చారు. మనం అనుకోవచ్చు, ఇదేదో కొత్తలాగా ఉందండి. మేము ఎప్పుడు చూడలేదని అంటే, ఇది మన కొత్త గాని, మానవుడికి కొత్త కాదు. మళ్ళా నా మాటలు జాగ్రత్తగా వినండి. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసం చేయడం అనేది మన తరాలకి అది కొత్త గాని, మానవుడికి అది కొత్త కాదు. చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకోవడం అన్నది తర్వాత వచ్చిన తరాలకి అది కొత్తగా అనిపించొచ్చు గాని, అది మానవుడికి లేదంటే ఆదామవ్వలకి అదేం పెద్ద కొత్త విషయం కాదు. వాస్తవం చూసినట్లయితే ఆదికాండము 2వ అధ్యాయంకి వెళ్తే అక్కడ ఏమో తెలుసా అండి? ఓకే. దేవుడు ఆయన ఆ ఏదెన్ తోటలోకి వచ్చి ఆదాముని పిలిచి ఆదాముకి ఏం చెప్పాడో తెలుసా? ఆదాము అనగాన చెప్పు తండ్రి అని అంటాడాయన. ఇదిగో ఈ జంతువులన్నీ చేశాడు కదా! అవునవును. ఇదిగో ఆ పాము నా కాళ్ళ దగ్గరే ఉంది. దానికి పేర్లు పెట్టలే. అదిగో అదిగో ఎర్రగా ఉంది. బజ్జి బజ్జీలుంది. నా ఎదురుగా ఉంది. అదిగో ఇంత జూలేసుకొని నా ముందు చూస్తుంది. ధ్యానంగా చూస్తుంది అని అంటాడాయన. అప్పుడు దేవుడు ఏం చెప్తాడు తెలుసా? ఆదాము నువ్వు వాటిని పిలు. ఆ దేవుడు పిలిచి ఇదిగో ఈ జంతువులు ఏ పేరు పెడతావు? ఈ జంతువుకు నువ్వు ఏ పేరు పెడతావు? ఈ జంతువుకి ఏం పేరు పెడతావు? అన్నప్పుడు ఆయన సంతోషంగా జంతువులకు ఏం చెప్పాడాయన? ఆయన పేరు పెట్టాడు. మనం ఏదైతే యెషయా గ్రంథం 11 అధ్యాయంలో మనం చూసామో, అది మన ఆదికాండం 2 అధ్యాయంలో అది ఆల్రెడీ జరిగింది. స్టార్టింగ్ అదే. ఆ స్టార్టింగ్ పాయింట్ అదే. అంత సమాధానాన్ని ఎవరు ఎంజాయ్ చేశారో తెలుసా? ఓకే. ఆదాము ఎంజాయ్ చేశాడాయన. ఆదాము ఎంజాయ్ చేశాడు. ఆదామవ్వలు చక్కగా తోటలో తిరుగుతుంటే ఒక పామొచ్చి ఓకే. ఏమని పిలుస్తదా? అవ్వ, అవ్వ అని పిలుస్తుంటే అవ్వ ఇదేదో కొత్తగా ఉందనుకోలేదు. ఎందుకంటే వాళ్ళకది పాతే. కొన్ని పాములు బుజ్జిగుంటే తీసి ముద్దు పెట్టుకున్నారేమో వాళ్ళు. అబ్బా! ఈ బుద్ధి ఎంతగుంది ఈ పాము బుజ్జిగుందని చెప్పి ముద్దు పెట్టి వదిలేవారేమో. సింహమేమో జూలిస్తుంటే ఈ జూలు ఎంత బాగుందని చెప్పి చేతులతో ఇలా పామేవారేమో. అలాగా ఆ పాము ఆ చెట్టుకి చుట్టేసి ఏమన్నదంటే అవ్వా అనగాన ఆ చెప్పు ఇదిగో ఈ పండు తిను అన్నప్పుడు అంత చక్కగా మాట్లాడుతుంటే ఓకే. యెషయా గ్రంథం 11 అధ్యాయంలో ఏదైతే మనం నమ్మాలని నిజాలుగా మన కంట ముందు మన కళ్ళ ముందు కనిపిస్తుందో
మన హృదయం అది నమ్మలేకపోతుందో, అది జరుగుతున్న విషయాన్ని మనం గమనించలేకపోతామో, అదేమి మానవుడికి కొత్త ఏం కాదు అది. ఓకే, ఆది కాండంలోన ఓకే ఆదాముకి అది సుప్రచితమైన విషయమే అది కదా. మనకి కొత్త కానీ వారికి ఏమి అది కొత్త కాదు. మన తరానికి అది పాత అయిపోయింది. కానీ ఆదాముకి అవ్వకి ఏది కొత్త తెలుసా? ఎప్పుడైతే వారు పాపం చేశారు, ఎప్పుడైతే వారు దేవుడు తినొద్దని పండు తిన్నారు. అక్కడ పండు కాదన్న విషయం దేవుడు స్పష్టంగా చెప్పాడు. ఈ పండు తిని దినమున నువ్వు నిశ్చయముగా చచ్చెదవు అని మాట చెప్తున్నప్పుడు, సాతాను పక్కకు వచ్చి ఈ పండు తిన్నితే నువ్వు చావు అన్నప్పుడు ఎవరు నమ్మాలి? ఎవరి మాట వినాలి? ఎవరి మాట విధి చూపించాలి? ఆదాము తెలుసా ఎవరికి విధి చూపించాడంటే, తన చేతులతో చేసిన దేవుడిని పక్కన పెట్టి సాతాను మాట విన్నాడు. కాబట్టి ఏమొచ్చిందంటే దేవుడి కోపం వచ్చి ఆయన ఏం చేశాడంటే తన ఏదైనా వనం నుంచి ఆయన బయటికి పంపించాడు. బయటికి పంపించిన మరుక్షణమే వాళ్ళు ఏమొచ్చిందంటే అసమాధానం వచ్చేసాడు. వారు కనీవిని ఎరగని బిహేవియర్ అనేది కనిపిస్తుంది అక్కడ. అంతవరకు పులేమో చక్కగా వాళ్ళ కాలు కింద ఉండేది, వీళ్ళు చూసి అరవడం మొదలు పెట్టారు. పామేమో చుట్టూ ఆ కాలు కింద ఉండేది, అదేం చేసిందంటే వీళ్ళు చూసి బుసకొట్టడం మొదలు పెట్టారు. వారికి అది కొత్త బిహేవియర్. ఎటువంటి బిహేవియర్ అంటే, రేపు మనందరం కూడా దేవునితో ఉంటాం కదా, అప్పుడు తోడేళ్ళు గొర్రె పిల్ల ఇవన్నీ ఉన్నప్పుడు మనకి అలాగే కొత్తగా ఉంటుందో, చేతులు పట్టుకొని అలా నోరు వెళ్ళేసి ఇలా చూస్తుంటామో, ఆ రోజు ఆదాం ఏంటంటే బయటకు వస్తుంటే పులి అరుస్తుంది వారి మీద, సింహం గర్జిస్తుంది వారి మీద, పాము బుసకొట్టుంది వారి మీద, ఆ యొక్క నేల పంట ఇవ్వడం లేదు. ఇవన్నీ ఎందుకు వచ్చాయి అంటే వారు దేవునితో అసమాధానం ఏర్పడిన కారణం, దేవునితో అసమాధానం ఏర్పడిన కారణంగా భూమి మీద ప్రాణికి ఓకే, ప్రాణికి ఓకే, మనిషికి, జంతువులకి మనిషికి, మనిషికి జంతువులకి, మనిషికి అందరికి ఏమొచ్చిందంటే అసమాధానం అనేది లోపలికి వచ్చేసింది. మనలో మనకి అసమాధానం, ఈ అసమాధానం యొక్క ఆ యొక్క పర్యవసానం చూస్తుంటే మనం ఆశ్చర్యపోతాం. ఈ భూమి మీద మనం చూసినట్లయితే ఓకే, భార్య భర్తలు అంటారు కదా, వాళ్ళు ఏమంటారు చూడండి వారెంత అన్యోన్యంగా ఉన్నారనుకుంటాం మనం, రైట్. ఒక గంట బాగా మాట్లాడుకుంటారు, మరొక గంట తిట్టుకుంటారు. ఒక గంట బాగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత మనసులో చెప్పాడులే చెప్పిందిలే అనుకుంటారు. అన్యోన్యత అనేది ఓకే ఎలాగుంటుంది అంటే జస్ట్ మినిట్, ఆ క్షణభంగురం అంటారు చూసారా, కనబడే మాయమేది ఓకే అలవాటు అయిపోయింది. ఏం చేసామంటే మనం అసమాధానంలో బ్రతకడం మనకు అలవాటు అయిపోయింది. భర్తతో భార్యకి అసమాధానమే కానీ బ్రతకడం అలవాటు అయిపోయింది. భార్యకి భర్తతో అసమాధానమే కానీ బ్రతకడం అలవాటు అయిపోయింది. ఓకే, మనుషులకి అసమాధానమే కానీ బ్రతకడం అలవాటు అయిపోయింది. ఓకే, జంతువులకి మనకి అసమాధానమే కానీ బ్రతకడము అలవాటు అయిపోయింది. అసమాధానములో మొదట ఉన్నప్పుడు చాలా కంగారు పడ్డారు. తర్వాత రోజులు గడిచిన కొలది ఏమైపోయిందంటే అసమాధానంతో బ్రతకడం అనేది మనకి అలవాటు అయిపోయి అసలు సమాధానం ఏంటో తెలియని పరిస్థితులు బతుకుతున్నాం. మాట మీకు అర్థమవుతుంది లేవు. సమాధానం ఏంటో తెలియని పరిస్థితులు బ్రతుకుతున్నాం. ఎందుకంటే అసమాధానానికి అలా మనం అలవాటు అయిపోయాం. ఎలాగనుకుంటా చూడండి, మొదటిసారి మనం ఎప్పుడైనా సరే రైల్వే ట్రాక్ పక్కన ఇల్లు ఉందనుకోండి, ఇప్పుడే కొత్తగా ఇంట్లో ప్రవేశించాం, సౌండ్లు వస్తాయి, టక్క సౌండ్ వస్తే ఏం చేస్తుంది, చెవులు మూసుకొని ఏంట్రా బాబు సౌండ్లు అనిపిస్తుంది మనకి. 1 రోజు నిద్ర పట్టదు, 2 వారాలు నిద్ర పట్టదు, 3 వారాలు నిద్ర పట్టదు, 4వ వారం నుంచి కొంచెం నిద్ర పడుతుంది, 3 నెలలు ఏమో బాగా నిద్రపోతాం, 5 నెలలు అసలు ఆ టక్క అందరి గురించి మనకు తెలియదు మనకి. ఎందుకంటే అలాగ మనం అలవాటు అయిపోయాం. ఈరోజు ప్రపంచం అనేది అసమాధానాన్ని అలవాటు పడిపోయింది. నా మాటలు జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే ఓకే, సమాధానకర్త అధిపతి తను తీసుకురాబోతున్న సమాధానం మీకు అర్థం అవ్వాలంటే మనకు అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే ఒక కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఆయన మొదటిగా జాయిన్ అయితే ఆ కంపెనీస్ ఏమంటాడంటే కడుపులు తిప్పేస్తుందని అంటాడు. 1 నెల రోజులు పోయిన తర్వాత, 2 నెలలు పోయిన తర్వాత కొత్తోడు వచ్చి ఏంటి కంపు అంటే కంపు వస్తుందా నీకు, నాకు రాలేదే అంటాడు. రైట్, ఈ మాట ఎందుకు చెప్తున్నట్టండి, భూమి మీద మనం అందరూ కూడా తరతరాలు జరిగిపోయి సమాధానంతో మనం సమాధానపడి
అసమాధానమైన జీవితాన్ని మనం జీవిస్తున్నప్పుడు సమాధానం ఏంటో మనకు అర్థం కాదు. అలాంటి సమాధానం అర్థం కాని అటువంటి సమయంలో యేసు వచ్చి, ఇదిగో సమాధానం మీకు కలుగును గాక, నా సమాధానం మీకు ఇస్తున్నాను, మీకు శాంతి కలుగును కాకంటే మనకు అర్థం కాదు. షలోమ్ అంటాం తప్పించి కానీ ఆ షలోములో ఉన్న ఆ డెప్త్ ఏంటో మనకు అర్థం కాదు. ఎందుకంటే మనం అసమాధానంతో సమాధానం పడిపోయాం. రైట్. కాబట్టి ఎలా పడిపోయామంటే తెలుసండి, రైట్, మనం ఎలా రాసి పడిపోయామంటే, ఓకే, సైన్స్ లో నేర్పిస్తారు పిల్లలకి. ఏం నేర్పిస్తారు? ఫిట్టెస్ట్ విల్ సర్వైవ్ అని నేర్పించారు. బలవంతుడే, బలమైనదే భూమి మీద అడాప్ట్ చేసుకుంటది వాతావరణాన్ని, బలహీనంతా కూడా పోతాది అని చెప్పి సైన్స్ లో మనం నేర్చుకుంటున్నాం. ఓకే, ఫిట్టెస్ట్ విల్ సర్వైవ్. అది అసమాధాన పుత్రుడు. ఏంటండి ఆ సూత్రం? ఏంటండి? ఫిట్టెస్ట్ విల్ సర్వైవ్ అనేది అసమాధాన పుత్రుడు. అసమాధాన పుత్రుడే ఫిట్టెస్ట్ విల్ సర్వైవ్. అంటే బలవంతుడిదే రాజ్యం. ఓకే, ఒక బలహీనుడు న్యాయం కోసం పోరాడాలి, కానీ బలవంతుడు న్యాయం కోసం అవసరం లేదు, న్యాయమే వాడింటికి కదులుకొని వస్తుంటది. ఈ లోకం న్యాయం కోసం పోరాడాలి పోరాడాలి అని మనం అంటుంటాం. మనం అసలు న్యాయం కోసం ఎందుకు పోరాడాలి తెలుసా? అసమాధాన పుత్రుడే. ఎవరంటే ఫిట్టెస్ట్ విల్ సర్వైవ్. నీకు దమ్ముంటే నువ్వు జీవిస్తావు, నువ్వు దమ్ము లేకపోతే మూల పడి ఉంటావు. ఇది లోకం ఇచ్చిన ప్రిన్సిపల్. దీనికి కారణం ఏంటో తెలుసా? అసమాధానం అనేది ఈ లోకంలోకి ప్రవేశించింది కాబట్టి ఫిట్టెస్ట్ విల్ సర్వైవ్ అనే పదం అనేది ఈ భూమి మీదకి వచ్చింది. రైట్. అందుకే యేసు ఏమన్నా తెలుసా, ఏమన్నాడంటే, అసలు భూమి మీదకి ఎందుకు వచ్చానో తెలుసా నీకు అని చెప్పి, ఫిట్టెస్ట్ విల్ సర్వైవ్ అనే ప్రిన్సిపల్ తో నా ప్రజలు నలిగిపోతున్నారు, సమాధానం లేక నలిగిపోతున్నారు. వారికి నేను సమాధానం ఇవ్వాలి, అందుకొరకే నా తండ్రి నాకు పంపించాడని చెప్పి ఆయనే స్వయంగా ఒక మాట్లాడడం మొదలు పెట్టాడు. ఆయన, ఓ బేదలారా, మీరు ఎందుకు బేదలయ్యారో తెలుసా? బలవంతుడు మిమ్మల్ని దోచుకుంటున్నాడు కాబట్టి మీరు బేదలయ్యారు. ఓ నలగొడుతున్న వాళ్ళారా, ఎందుకు నలిగిపోతారో తెలుసా? ఓకే, అసమాధానం వలన, సమాధానం లేకపోవడం వలన బలవంతుడు మిమ్మల్ని నలగొడుతున్నాడు కాబట్టి మీరు నలిగిపోతున్నారు, మీరు చెరలో ఉన్నారు కదా. నేను ఎవరు తెలుసా? సమాధానకర్తయ్యకు అధిపతిని. ఎందుకు వచ్చాను తెలుసా? మీకు సమాధానం ఇవ్వడానికి. ఏంటి ప్రభు సమాధానం అంటే? ఓకే, ఫిట్టెస్ట్ విల్ సర్వైవ్ అనే ప్రిన్సిపల్ నో మోర్ ఎగ్జిస్ట్. బలవంతుడి చేతిలో బందీలు అవ్వడం, బలవంతుడికి దోపుడు అవ్వడం, బలవంతుడి చేతిలో మనం చెరగా మారడం అనేది ఇక్కడ నో మోర్, ఇక్కడ జరగదు. ఎందుకంటే అందుకే నేను పంపించాడు భూమి మీదకి. చదువుతాను చూడండి. లోకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనం ఇలా రాయబడి 15 చదువుతాను. జాగ్రత్త మాటలు గమనించాలి. ఈ సమాధానము ఇలాంటి సమాధానం కాదు కదా. మీ అసలు చెప్పాలంటే ఇట్లాంటి సమాధానం. 17వ వచనం. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడిన. ఆయన గ్రంథం విప్పగా, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, వేదులకు సువార్త ప్రకటించుటకై ఆయనను అభిషేకించను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సలు ప్రకటించుటకును ఆయనను పంపి ఉన్నాడు. అంటే అర్థం ఏంటి తెలుసండి? ఓకే, ఇక్కడ మీకు ఫిట్టెస్ట్ సర్వైవల్ ప్రిన్సిపల్ అనేది నో మోర్ అప్లికబుల్. కారణం ఏంటంటే సమాధానకర్తకి అధిపతి వచ్చేసాడు ఆయన. రైట్. న్యాయం కోసం అన్యాయం అయిపోయారు పోరాటం అవసరం లేదు, మీకు ఈజీగా న్యాయం దొరుకుతుంది. ఇంకా కొంచెం ముందుకెళ్తే అండి, ఈయన ఎలా పరిపాలిస్తాడు తెలుసా? ఎనప దండంతో పరిపాలిస్తాడు. అర్థమేంటి తెలుసా? ఈరోజు అబద్ధం ఆడడం, మోసం చేయడం కదా. మనం బయటికి వెళ్తే ఎవడు వెన్నుపోటు పొడుస్తాడో మనకు తెలియదు, ఎవరు నమ్మోలో మనకు తెలియదు. ఓకే, భర్త భార్యని నమ్మునట్టుగా ఉంటుంది, భర్త భార్య నమ్మునట్టుగా ఉంటుంది, వాళ్ళ స్పైలో ఉంటుంది, వాళ్ళ పిల్లలు తల్లిదండ్రులుగా నమ్మినట్టుగా ఉంటారు. కానీ ఎవరు వెనక నుంచి వెన్నుపోటు పొడుస్తారో, ఒక అభద్ర భావం, ఒక అపనమ్మకం ఈరోజు మన జీవితాలు ఏలుబడి చేస్తున్న కారణం ఏంటి తెలుసండి? సమాధానం. అది ప్రభు అన్నాడు, నేను వచ్చేసాను. నేను ఎవరో తెలుసా? సమాధానకర్తకు అధిపతిని. ఫిట్టెస్ట్ విల్ సర్వైవ్ అనే ప్రిన్సిపల్. బలవంతుల చేతిలో చెరగా ఉన్నవారిని విడిపించడానికి వచ్చాను.
నలిగిన వారిని విడిపించడానికి వచ్చాను నేను. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన ఏం చెప్పారు తెలుసా అండి? ఓకే, దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యము వారిది. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్చబడతారు. వినమ్రులు ధన్యులు, వారి భూమికి వారసులు అనబడతారు. నీతి నిమిత్తము ఆకలి తప్పులు గలవారు ధన్యులు, అంటే పరలోక రాజ్యము వారిదే. ఎందుకన్నారు తెలుసా? అయ్యా, నా రాజ్యం రాబోతుంది. ఓకే, నేను బలవంతుడిని, నా ఇష్టానుసారం బతుకుతానని కుదరదు ఆయన దగ్గర. ఓకే, అబద్ధం ఆడడానికి వెనకడుగు వేస్తారు ఆయన పరిపాలనలో. మోసం అనే పదం అనేది ఆడడానికి భయం. ఇనపదండది ఏలబడ్డం అర్థం ఏంటంటే అబద్ధం ఆడడానికి, చెడు తలంపులు తలంచడానికి, మోసం చేయడానికి అవకాశమైన పరిపాలన. ఆ పరిపాలన ఇవ్వడానికే సమాధానకర్తకి అధిపతి ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయండి. ఆయన ఇచ్చిన సమాధానం అలాంటి సమాధానం కాదు, మన మాటలకు అందని సమాధానం, మన ఊహలకు అందని సమాధానం, మన జ్ఞానం మించిన సమాధానం. అందుకే ఫిలిప్పీయుల పత్రికలో ఏమంటారైనా, జ్ఞానం మించిన సమాధానం మీ హృదయాల్ని ఏలుబడి చేయనివ్వండి అన్నాడు. క్రైస్తులు అయిన మనం, ఆయన రక్తం చేత కడబడిన మనం, మన కొరకు పుట్టిన బాలుడు. ఓకే, ఆయన ఇవ్వబోతున్న సమాధానం ఏంటో మనకు అర్థమైతే మన హృదయాల్లో గంతులు ప్రారంభమవుతాయి కదా. ఎలిజబెత్ మరీని దర్శించినప్పుడు గర్భంలో శిశువు ఏం చేశాడంట? గంతులు వేసి ఆత్మ ద్వారా చెప్పడం మొదలు పెట్టాడు. మనకు రాబోతున్న సమాధానం అలాంటి సమాధానం. అలాంటి సమాధానం ఇవ్వడానికే ఆయన సమాధానకర్తకి అధిపతిగా, ద ప్రిన్స్ ఆఫ్ పీస్ గా ఆయన భూమి మీదకి ఆయన వచ్చాడు. కాబట్టి ఆయన వచ్చి ఒకటోటి చెప్పాడు ఏంటంటే, ఇన్ని సమస్యలు కారణం ఏంటో తెలుసా అన్నాడు. కారణం ఏంటంటే మీరు దేవునితో సమాధానం మీరు పొందారు కాబట్టి. దేవుని సృష్టి అంతా కూడా మీతో సమాధాన స్థితిలోకి వెళ్ళిపోయింది. మీరు కూడా దేవుని సృష్టి కాబట్టి మీలో కూడా సమాధానం అనేది ప్రారంభించబడింది. నేను దేవుని సృష్టి కాబట్టి, ఓకే, నేనే విరోధంగా అయ్యాను. నా హృదయంలో అశాంతికి కారణం ఏంటంటే, నేను దేవుని సృష్టిని, నేను దేవుడి మాటని కాదన్నాను కాబట్టి నాలోకి ఏమొచ్చింది? అసమాధానం వచ్చింది. నా పొరుగు వారితో ఏమొచ్చింది? అసమాధానం వచ్చింది. నా భూమి మీద నా ప్రాణంతో ఏమొచ్చింది? నాకు అసమాధానం వచ్చింది. అన్నిటికీ కారణం ఏంటంటే దేవునితో నాకున్న అసమాధానం. ఈ అసమాధానం పోతే తప్ప నేను ప్రతి దాంతో కూడా నేను సమాధానం పడలేను కదా. మీకు అర్థం అవడం కొరకు దీన్ని ఎలాగ అర్థం చేసుకున్నానో నేను కూడా, నాకు కొన్ని ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు నవ్వొస్తుంటాను. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు నేను విజయవాడ ఆంధ్రలో చదివాను ఇంటర్మీడియట్. మా ఊరు నుంచి నేను విజయవాడ వెళ్తూ ఉండాలి. నేను వెళ్ళక ముందు అందరూ వచ్చి, మా ఇంటి పక్కన వచ్చి అక్కలు, చెల్లెళ్ళు, అత్తలు అవుతుంటారు కదా, వెళ్ళిపోతున్నా బాబు, వెళ్తున్నానమ్మా, బాగా చదువుకో అని చెప్పి ప్రేమంతా నన్ను చూపించేవారు అనమాట. నాకు చాలా సంతోషం వేసేది అనమాట. నేను వెళ్ళిపోయేవాడిని, ఎక్కడికి చదువుకుని వెళ్ళిపోయేవాడిని. సెలవులకి వెనక్కి వచ్చేవాడిని. వెనక్కి వచ్చేసరికల్లాను నాతో ఎంతగా ప్రేమగా మాట్లాడుతున్నారో ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు నాతో మాట్లాడడం మానేశారు. అక్క అని పిలిస్తే అని వెళ్ళిపోతుండేవారు అన్నమాట. ఏమైంది వీళ్ళకి నాకు అర్థం కాలేదు. ఒకరోజు మాట్లాడే ప్రయత్నం చేస్తారే, నాతో మాట్లాడు, మీ అమ్మ చూసిందనుకో బాగోదు, వెళ్ళిపో అన్నారు. కారణం ఏంటంటే మా అమ్మకి వాళ్ళకి ఏమైంది? గొడవలయ్యాయి. వాళ్ళిద్దరు గొడవలయ్యాయి కాబట్టి ఇప్పుడు ఎవరితో మాట్లాడకూడదు? నాతో మాట్లాడు. ఎవరిని? నేను వేరే వాళ్ళ అబ్బాయిని కాబట్టి మా అమ్మతో శత్రుత్వం, నాతో కూడా వాళ్ళు ఏం చేశారు? శత్రుత్వాన్ని ఎక్స్టెండ్ చేశారు. సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్. దేవునితో మనం ఎప్పుడైతే శత్రుత్వాన్ని మనం చేసుకున్నామో, మనతో మనకు శత్రుత్వం, తోటి మానవులతో శత్రుత్వం, తోటి జంతువులతో, ప్రాణులతో శత్రుత్వం అనేది సహజమైన ప్రక్రియ. సహజమైన ప్రక్రియ. అయితే మనకు ఆ గొర్రెలకి సువార్తమానం ప్రభుతో ఏం చెప్పారు తెలుసండి? ఆయన ఏం చెప్పారు తెలుసా? ఇదిగో సర్వణ స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం. ఏంటి సమాధానం అంటే మీ జ్ఞానానికి మించిన సమాధానం. ఆ సమాధానం మీరు చూస్తే ఇలా కూడా జరుగుతుందా అనిపిస్తుంది. ఇలా కూడా మీకు జరుగుతుంది అనిపిస్తుంది. మనకు సమాధానం ఇవ్వడానికే ఆయన భూమి మీదకి వచ్చాడు. కాబట్టి కేవలం మన మీద ఒకే, మనం ఎంత భూమి మీద ఎంత మనం ప్రార్థన చేసినా సరే
ఆయన సమాధానం ఇస్తాడు కానీ అది పాపం యొక్క ప్రెజెన్స్ ఉన్న కారణంగా ఆ సమాధానము ఆవిరైపోతుంటది. కానీ ఒకరోజు పరిపూర్ణమైన సమాధానం నివసించబోతున్నాను. ఓకే, ఒక్కరు నా గురించి తప్పుగా అనుకోరు. ఈరోజు నా మనసు అది లేకపోయినా సరే పక్కోడు ఏమనుకుంటాడు, నేను అలాంటి వ్యక్తిని కాకపోయినా సరే నా మీద ఏ నింద వస్తుందో, ఈ భయంతో బ్రతుకుతున్న రోజులు ఈ రోజు ఇంకెక్కడ వస్తుంది సమాధానం నాకు. కానీ ఒక రోజు రాబోతుంది, నన్ను ఎవరు తప్పుగా అనుకోరు, నన్ను ఎవరు తప్పుగా ఆలోచించరు. ఎందుకంటే ప్రభు వాళ్ళకి అవకాశం ఇవ్వడు కాబట్టి నిజాయితీగా గుండె నిండా ధైర్యం నింపుకొని ఆ సమాధాన పరిస్థితుల్లో నివసించడానికి నా ప్రభు నన్ను రక్షించుకోవడం అనేది అంత ఒక ఈజీ విషయం కాదు, ఆషామాష విషయం కాదు. అందుకే మన హృదయం ఎలా ఉండాలంటే ఆనందం గెలిచిందంటే ఆహా ఆ రోజు ఎప్పుడు చూస్తాను నేను. ఓకే, అంత సమాధాన పరిస్థితులు త్వరలో రాబోతున్నాయా, నేను వెళ్ళబోతున్నానా, అక్కడ ఉండబోతున్నానా, నివసించబోతున్నానా, ఇదే నా నిరీక్షణ, ఎంత గొప్ప నిరీక్షణ నాకుందా అని చెప్పి మనం ఆ నిరీక్షణకి ఎదురు చూస్తూ నిరీక్షిస్తూ ఇప్పుడు మన కొరకు ఈ భూమి మీదకి వచ్చిన ఆయన్ని మన మనసారి ఏం చేయాలి, మనం స్తుతించి ఆరాధించాలి. అది ఒక మాట నేను చదివి నేను ముగిస్తాను. రండి, కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనం తీసినట్లయితే 5వ అధ్యాయం 18వ వచనం ఇలా ఉంది. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మన క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరిచే పరిచయను మాకు అనుగ్రహించను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపగా క్రీస్తునందు లోకములో తనతో సమాధానపరచుకొనొచ్చు ఆ సమాధాన వాక్యము మాకు అప్పగించను. 27వ వచనం, ఎందుకనగా 20 మొదటి స్టెప్ ఏంటంటే మన కోసం ఆయన వచ్చాడు, మన అపరాధాలన్నీ ఆయన తీసుకున్నాడు, సిలువలో మోసాడు, ఆ రక్తాన్ని చిందించాడు, పరిశుద్ధ రక్తంలో ఆ సమాధానకరమైన రాజ్యం నివసించడం కొరకు మనందరిని పోగేస్తున్నాడు ఆయన, మనందరినీ పోగేస్తున్నాడు. ఈ మధ్యన మా కాలేజీకి ఒక ప్లేస్మెంట్ డ్రైవ్ వచ్చింది. వాళ్ళు డ్రైవ్లు ఏం చేశారంటే ప్లేస్మెంట్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని ఒక డేట్ ఇచ్చారు, ఒక 1 month డేట్ ఇచ్చారు. ఈ 1 month లో మిగతా కాలేజ్ కూడా వెళ్ళారు. అందరు ఏం చేసేవారు, పోగు చేసి అక్కడ తీసుకెళ్ళారు. స్టూడెంట్స్ ఉన్నారు కదా, ఎవరైనా మొదటగా సెలెక్ట్ అయ్యారో, ఏంటి సార్ మాకు ఎంత సమయమా సార్, ఎప్పుడు సార్ సెలెక్ట్ చేశారు, మాకు 1 month బ్యాక్ సెలెక్ట్ చేశారు, అలా మీరు కూర్చోవాలి ఏంటి అన్నారు ఏంటంటే ఓకే 1 month ఎదురు చూస్తే మీ జీవితాలు ఏమవుతాయి, సంతోషంగా ఉంటాయి. ఈరోజు మనం ఆయన రక్తం చేత ఆయన శ్రమల ద్వారా మన పరిశుద్ధపరచబడి మంచి నిరీక్షణ కలిగి ఉన్నాం, సుప్రదమైన నిరీక్షణ కలిగి ఉన్నాం. ఆ సుప్రదమైన నిరీక్షణ ఏంటి తెలుసా, సమాధానకరమైన రాజ్యంలో మనందరం కూడా ఉండబోతున్నాం. అటువంటి సమాధానకర రాజ్యం ఉండడానికి ప్రస్తుత పరిస్థితుల్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే మనకు అనుకూలపరుస్తున్నాడు. అలా అనుకూలపరుస్తున్నప్పుడు ఆయన ఏం చెప్పాడంటే ఆ యొక్క చూడండి, మనం తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక మనం తీసినట్లయితే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఓకే ఈ సమాధానకర్తకి దేవుడు ఏం చేస్తున్నాడో, ఈ అసమాధాన లోకంలో సమాధాన లోకం కొరకు ఎదురు చూస్తున్న మనకి ఇక్కడ పరిస్థితులు అంతా అనుకూలం లేనప్పటికీ, ప్రతికూలం లేనప్పటికీ ఆయనే మన తరపున మన పక్షాన ఒక వాగ్దానం చేస్తున్నాడు. అదేంటంటే చూడండి 23వ వచనం 5వ అధ్యాయము, సమాధానకర్త యొక్క దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచునిగా మీ ఆత్మయు మీ జీవమును శరీరము మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండినట్లు కాపాడబడుగాక. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన కనుక సమాధానకర రాజ్యం, తోడేలు గొర్రెపిల్ల వాసం చేసిన రాజ్యం. దూడ, కొదమసింహం, కోడె, బాలుడు తోలే రాజ్యం. చిన్నపిల్లలు ఆ మినునాగు పట్ట మీద ఆడుతున్నప్పుడు కూడా అది ముద్దుగా పోగుతాయి తప్ప ఎటువంటి హాని చేయని ఆ గొప్ప రాజ్యానికి ఓకే ఆయన మనం కాపాడపోతున్నాడు.
ఒకవేళ మనం చనిపోతే మన ఆత్మ, మన జీవము, మన శరీరాన్ని ఎందరైతే ఉంచి ఆ రాజ్యానికి మనల్ని ఎలిజిబుల్ చేయడానికి దేవుడు చేస్తున్న ఆ సహాయం అంతా ఎంత కాదు. ఆమె పిలిచిన వాడు నమ్మకమైన వాడు కాబట్టి ఖచ్చితంగా ఆ సమాధాన లోకాన్ని మనం చూడబోతున్నాం. కాబట్టి మనకు ఎవరు పుట్టారంటే ద ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానకర్తకు అధిపతి మనకు పుట్టాడు. ఆయన వలన నిజమైన సమాధానం మనం రుచి చూడబోతున్నాం. సో ఈ కొద్ది మాటలు దేవుడు తన పిలుపులో మనల్ని దీవించి తనను ఆరాధించడానికి సిద్ధపరచును కాక.